హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. నేను ఇప్పుడు దొండకాయ కొబ్బరికూర కర్రీ చేసి చూపిస్తానండి. లెట్ us స్టార్ట్ ఆ ప్రాసెస్. దీనికోసం ముందుగా దొండకాయలు క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2 అయితే సరిపోతాయండి. సో ఈ విధంగా నేను ఏదైతే చూపించానో ఆ పాత్రలోని ఇదిగోండి దొండకాయలు పెట్టి సో మనం స్టీమ్ చేసుకుంటున్నాం. సో మనకు అవి స్టీమ్ అయ్యేలోపు మనం వేరే పక్క స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. సో స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్న తర్వాత తగినంత నూనె పోసుకొని ముందు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సో ఇవి మనం దోరగా వేసుకున్నాం. ఇంకా కరివేపాకు వేసుకోవాలి. సో ఇక్కడ ఉల్లిపాయలు త్వరగా వేగిపోయండి. సో మనకి స్టీమ్ కూడా అయిపోయి ఉంటుంది. సో అదండి ఇవన్నీ కొంచెం మెత్తగా అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనం. నాకు తెలిసి ఇలా మనం స్టీమ్ చేసి దొండకాయలు వేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. వేగంగా కర్రీ అయిపోతుంది. సో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం మనం వేపుకొని అంటే మగ్గించుకున్నాము. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఈ ఫ్రై అయిన దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ తురుము ఇది. ఇప్పుడు నేను మనం వేగిన దొండకాయల్లో మిక్స్ చేద్దాం. సో కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి తీసుకున్నాం కదండి, అది కూర అనేది మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కొబ్బరి కూర అంతా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెంసేపు మనం స్టవ్ మీద పెట్టి వేపుకోవాలండి. అసలు ఈ విధంగా స్టీమ్ చేసి దొండకాయ అనేది మనం వండుకుంటే లంచ్ బాక్సెస్లోకి వాటికి చాలా ఈజీగా అయిపోతుంది. దొండకాయ అసలు మనం మామూలుగా వేస్తే అసలు వేగదు కదా. ఇలా స్టీమ్ చేసి వేస్తే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వేగింది కూడానండి. మీకు చూస్తే తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేపుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే దొండకాయ కొబ్బరికూర కర్రీ రెడీ అండి. ఇది మనం పప్పుతో కానీ చారుతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ లైక్ మై రెసిపీ అంటే మీకు నేను చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.